Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్, ఒక ముఖ్యమైన విషయం సార్, మోటివేషన్ విషయం. ఎందుకంటే ఈనాటి యువతకు బలరాం సార్ అంటే ఒక రోల్ మోడల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు, దానికి అనుగుణంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మీ బాల్యం నుంచి చాలా ఇబ్బందులు, కష్టపడి చదివి ఒక ఉన్నతమైన స్థాయి ఈరోజు ఉన్నారు అంటే అది నేటి యువతరానికి, అంటే సింగరేణి యువతులకే కాకుండా ఓవరాల్గా అందరి యువతకు ఒక మార్గదర్శిగా మీరుండాలని అందరు అనుకుంటున్నారు సార్. కొద్ది ఆ వివరాలు కూడా మా వ్యూయర్స్కి తెలియజేయండి. అంటే మనిషి జన్మ అనేది చాలా గొప్పది సార్. ఈ భూమండలంలో మానవ జన్మది ఉత్తమమైనది సార్. ఓకే, మనమే అన్ని ఆలోచించేసేసి ఒక భవిష్యత్తుకి బాటలు వేస్తాము. వేరే జంతువులు అయితే మాట్లాడలేవు, వాటికి ఏం కావాలో తెలియలేవు. సో మనం మానవుడు ఒక రేషనల్ గా ఒక పద్ధతిలో ఉండి ఏ పనైనా అటు ప్రకృతిని కాపాడడం కానీ, సాటి వారిని హాని చేయకుండా వాళ్ళతో మర్యాద ఉండగా అనేక చేయొచ్చు. సో మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు, ఆ దేవుడు ఇచ్చినందుకు మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ విధంగా కొంత అవకాశాలు ఉన్నా, అనేక రకాలు అంటారు ఇబ్బందులు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. సో ఇబ్బందులు ఎదుర్కొని మనం ఇప్పుడు ఒక ఉన్నత స్థానాన్ని వెళ్ళి ఒక కార్మికుల పిల్లాడు కానీ, అధికారుల పిల్లాడు కానీ, సో మనము వాళ్ళ పేరెంట్స్ కంటే గొప్ప వాళ్ళు అవుతాము. పేరెంట్స్ కూడా ఏం కోరుకుంటారు, నా అబ్బాయి నా కూతురు మాకంటే గొప్ప వాళ్ళు కావాలి, మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి అనుకుంటారు. సో మనకు బాల్యంలో నేను ఒక మారుమూల ప్రాంతంలో ఉండడము, తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండడము, కూలినాలి పని చేయడము, నేను మా నాన్నమ్మతో అక్కడ ఉండడం వల్ల 6th జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాము. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడము, ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఎగ్జామ్ రావడము, ఇంటర్మీడియట్లోని మ్యారేజ్ కావడము, తర్వాత డిగ్రీ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయడము, పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయడము. సో ఈ చదువుని నమ్ముకోవడం వల్ల ఈరోజు మనం డిగ్రీలు, పీజీలు, ఎంపీ పూర్తి చేసుకుని అటు గ్రూప్స్ రాసుకుంటూ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఈ సివిల్ సర్వీస్కి సెలెక్ట్ కావడం వల్ల ఈరోజు మనం సింగరేణికి సేవ చేసే భాగ్యం దొరికింది. అంటే అప్పుడు మీరు సైకిల్ కూడా వాడేవారని తెలిసింది సార్? సైకిల్ వాడాను అప్పుడు. సైకిల్ ఇప్పుడు ఏంటది? ఫార్చ్యూన్. చూడండి ఫ్రెండ్స్, సారు జీవితము ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్. అంటే కష్టపడితే మనం జీవితంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసాం, చదువుకున్నాం. ఈ రోజుకు కళ్ళకు కనబడుతున్న రూపాన్ని మీరు చూడండి. మనం ఎక్కడో విన్నది చదివింది కాకుండా కళ్ళకు 6 అడుగుల నిలువెత్తుతూనే కష్టే ఫలే అనే దృక్పథంతో ముందుకు సాగి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న మన ప్రియతమ సిఎండి గారిని మీరు చూస్తున్నారు. ఈ కోణంలో మీరందరూ ఆలోచించగలిగితే భవిష్యత్తు బంగారమయమవుతుంది. ప్రభుత్వం నాకేమి ఇచ్చింది అని కాకుండా నేను దేశానికి ఏం చేస్తున్నా అనే ఆలోచన మన సార్ని చూసి మనం నేర్చుకోవచ్చు. చాలా చక్కటి విషయం చెప్పి అందరికి మీరు బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ విషయం థ్యాంక్ యూ సార్.